ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు జాబ్స్ ఇస్తారంటే సంతోషంగా సరే అని వచ్చేసాను. కానీ ఇప్పుడు ఏకంగా కంపెనీకి వైస్ చైర్మన్ ని చేస్తాను అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. మీరు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతా నేను అక్కి చూసుకుంటాం. అబ్బా అబ్బాయి, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నాకు చైర్మన్ సీట్ కంగారు కన్నా అసలు ఇలాంటి డెసిషన్ మీరు ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావట్లేదు అంటున్నాను. మేము నీకేమవుతామని, అసలు ఏం అర్హత ఉందని ఇంత పెద్ద బాధ్యతని మాకు అప్పగించాలనుకుంటున్నారు? ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? మా ప్రాణాలు కాపాడుకోవడానికి. ఏమంటున్నావు అబ్బాయి? మీ ప్రాణాలు కాపాడుకోవడానికా? అవునండి, మా నాన్నకి జలంధర్ అనే శత్రువు ఉన్నాడని ఫ్రెండ్ మీకు చెప్పే ఉంటాడు. ఆడి గురించి విన్న 4 సార్లు ఆడిపోయారు. మా అమ్మ నాన్నల చావుకి కారణం ఆ జలంధరే. ఇప్పుడు ఆ జలంధర్ కొడుకు నన్ను అన్నయ్యని టార్గెట్ చేసి చంపాలనుకుంటున్నాడు. దానికోసం చాలా రకాలుగా ప్రయత్నించాడు కూడా. అంటే నిన్ను కిడ్నాప్ చేయబోతే మేము కాపాడాం, అది ప్లాన్ చేసింది వాడేనా? అవును, ఆ రోజు మీరు అక్కిని కాపాడారు కాబట్టే మేము ప్రాణాలతో మిగిలాం. ఎవరైనా ఆస్తిని వారసత్వంగా పంచుకుంటారు. ఈడెవడో దరిద్రుడు పగని కూడా అంత సీరియస్గా పంచుకుంటున్నాడు. అబ్బాయి, నువ్వేం టెన్షన్ పడకు. అక్కీకి నీకు ఇంత కూడా హాని జరగకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు అక్కి కలిసి ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోండి. అవసరమైతే మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేసేనా కాపాడతాను. ఎవరో ఏదో చేస్తారని మీరు వెనక్కి తగ్గడం ఏంటి? కొన్ని వేల కుటుంబాల బాధ్యత తీసుకున్నారు. దేవుడు మీకు మంచి చేస్తాడు. నేను మీకు తోడుగా ఉంటాను కదా. మాకేం ప్రాబ్లం వచ్చినా మీరు చూసుకుంటారనే నమ్మకం మాకుంది. కానీ ఇప్పుడే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే వాడిని డైవర్ట్ చేయడానికి. అంటే ఎలా? ఫ్రెండ్ ఆ జలంధర్ కొడుకెవరో కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. అది తెలియడానికి కాస్త టైం ఉంది. అంతవరకు అతనికి చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆలోచనలో ఉంటాడు. ఈ గ్యాప్లో ఫ్రెండ్ వాడిని క్యాచ్ చేసేస్తాడు, అంతే. ఈ ఆలోచన కూడా బానే ఉంది. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా? ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. నేను అక్కి ఫ్రెండ్ ఉంటాం కదా, అంతా మేము చూసుకుంటాం. నువ్వెంత చెప్పినా నాకు టెన్షన్గానే ఉంది అక్కి. కానీ నీకు హెల్ప్ చేయాలని కూడా ఉంది. ఇంకేం ఆలోచించకండి, జస్ట్ ఓకే చెప్పండి చాలు. మంచి పని కోసం ఏం చేసినా తప్పులేదంటారు. అందుకే మీలాంటి మంచి మనుషుల కోసం నేను ఈ పని ఒప్పుకుంటున్నాను. మీరు బాగుంటే ఎన్నో కుటుంబాలు బాగుంటాయి. అందుకే ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ గారు. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. మీకోసం అద్దరిపోయే సూట్ రెడీ చేయించాను, రండి వేసుకుందరు గాని. అంటే సూట్ వేసుకోవడం తప్పదంటావా? అసలు సూటు నాకు సూట్ అవుతుందంటావా? అద్దరిపోతుంది, నేను చూసుకుంటాను కదా. ఉండండి, నేను రెడీ చేసి తీసుకొస్తాను. ఏమో నువ్వు చెప్తున్నావు కానీ నాకు నమ్మకం లేదబ్బాయి. వద్దకి, నేను నార్మల్ గానే రెడీ అవుతాను ప్లీజ్. వైస్ చైర్మన్ అంటే ఎంత హుందాగా ఉండాలి. మీకెందుకు, నేను రెడీ చేస్తాను కదా. నేను వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొచ్చేస్తాను, సరేనా? అఖి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.